నెల్లూరు జిల్లాలో పవిత్ర రంజాన్ మాసం సందడి మొదలైంది. అయితే ఈసారి రంజాన్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఏకంగా 31 ఏళ్ల తర్వాత ఒక అరుదైన సందర్భం పునరావృతమవుతోంది. సరిగ్గా 31 సంవత్సరాల తర్వాత మళ్లీ ఫిబ్రవరి నెలలోని రంజాన్ మాసం ప్రారంభం కావడం విశేషం. చివరిసారిగా 1995లో ఫిబ్రవరిలో రంజాన్ రాగా మళ్లీ ఇన్నాళ్లకు ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమవుతోంది. నేటి బుధవారం రాత్రి ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింల అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం అధికారికంగా ప్రారంభం కానుంది. దీంతో రేపు అంటే గురువారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు తమ కఠిన ఉపవాస దీక్షలను రోజా ప్రారంభించనున్నారు. పేదలకు దానధర్మాలు చేస్తున్న దృశ్యాలు, ఇఫ్తార్ విందులు, వాయిస్ ఓవర్, ఆధ్యాత్మికతకు, క్రమశిక్షణకు మారుపేరైన ఈ నెలలో ప్రార్థనలతో పాటు సేవలు, దానధర్మాలకు విశేష ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే నెల్లూరులోని పలు స్వచ్ఛంద సంస్థలు, మసీదు కమిటీలు ఇప్పటికే పేదలకు రంజాన్ తోఫా పంపిణీకి సిద్ధమయ్యాయి. ఈ నెల రోజుల ఉపవాస దీక్షలు మార్చి 19 లేదా 20వ తేదీతో ముగియనున్నాయి. ఆ తరువాతి రోజు ముస్లిం లోకం ఎంతో వేడుకగా ఈదుల్ ఫితర్, రంజాన్ పండుగ జరుపుకోనుంది.